నాకేది క్షేమకరమైందో ఆయన ఈరోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఈ ఆలోచన మన విశ్వాసుల జీవితాల్లో ఉంటే మనం ఎన్నడూ కూడా కథలను వరుగుంటాం. ఎప్పుడు కంగారు పడతాం చెప్పండి? తెలియని రేపట్లో ఏమవుద్దో తెలియనప్పుడు కంగారు పడే మాట వాస్తవమే. కానీ నా తెలియని రేపట్లో ఎవరున్నారు? మన ప్రభు ఉన్నాడు. సో పౌలు గారికి విశ్వాసం ఆయన ఉన్నాడు కదా. తర్వాత విడుదల పొందమని చెప్పారు. అప్పుడు ఈయనేమన్నాడు? చెరసాల నాయకుడి మాటలు పౌలుకి తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పొండని చెప్పాను. వెంటనే ఏం చేయాలి? వాస్తవానికి బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవాలా. వీళ్ళు ఏమన్నారు చూడండి, అసలు విచిత్రంగా మాట్లాడతారు వాళ్ళు. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకే రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మ రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పం. పిచ్చి అంటారు నీకు పౌలు అనలా. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చు కదా. నేను ఊరుకోను, నాకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు 2 సమస్యలు ఉంటాయి. ఏం చేయాలి న్యాయం? ఇప్పుడు ఈయన రోమీడని తెలిసింది, కొడితే ఏం జరుగుద్ది? తర్వాత అధికార సంగతి ఏంటి? ఈ కంగారులో ఆయన ఏమన్నాడు? ఒప్పమని చెప్పినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారు. వారు వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులు తెలపగా వీరు రోమీలైన వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచిపోండిని వారిని వేడుకొనిరి. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. ఆదరణ ఎవరికి కావాలి వాస్తవానికి? దెబ్బలు తిన్న పౌలు గారికా లేకపోతే బయట ఉన్న సహోదరులకా? మీరు ఆలోచించండి. ఇది పరిస్థితి. ఇది ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు చేసిన పరిచర్య. ఈ పరిచర్య తర్వాత 10 ఇయర్స్కి పత్రిక రాస్తున్నాడు, 10 సంవత్సరాలకి. ఇప్పుడు నేను చెప్పినంత కూడా 10 సంవత్సరాల క్రితం ఉంది. ఫిలిప్పీ పత్రిక ఎప్పుడు రాశారు? 10 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు సంఘం సీనియారిటీ వచ్చి ఉంటుందంటారా? సీనియారిటీ వచ్చేసి సంఘం సీనియారిటీ వచ్చిన తర్వాత ఏమైందండి అంటే ప్రభువును మర్చిపోయారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉన్నట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నమాట. సో దేవుడు ఎప్పుడు కూడా పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు కాదు. ఇది నా వల్ల కాదు, ఇది చేయలేను అని చెప్పండి. ఆయన దేవుడు పని ప్రారంభిస్తే ఆయన కంప్లీట్ చేస్తారు. మనందరూ తెలుసు, తాపీ పని చేసేవాళ్ళు గతంలో మనం చెప్పుకున్నాం. ఒప్పుకున్నప్పుడు అంటారంట రేపు పొద్దున్నే గుంటలు తీసేస్తానంటారు. తీసేస్తారు కూడా, తెల్లారి 4 వచ్చి నిలబడతారంట పని ఒప్పుకున్నప్పుడు. ఆ తర్వాత ఒక 6 రోజుల పాటు ముమ్మరంగా చేస్తారంట, నిద్రపోనీరు. ఇంకేముంది వచ్చే నెలలో ఓపెనింగ్ అనుకుంటారంట వీళ్ళు. ఆ తర్వాత కనబడరు. అప్పుడు ఒకసారి కూర్చోబెట్టి మేస్త్రి గారిని కూర్చోబెట్టి అడుగుతారంట, ఏమైనా నువ్వేమన్నావు, వచ్చే నెలలో ఓపెనింగ్ అన్నావు కదంటే, ఏమంటే నేను చేసే పని తాపీ పని, నేను దానికి మేస్తున్నానంట. అంటే తాపీగా చేసే పని అంట, వాళ్ళు ఇష్టం ఎప్పుడైనా చేస్తారు. ఆ తర్వాత ఇంకో కాంట్రాక్ట్ ఏడకపోదు, వాళ్ళు అటు కూర్చొని చూడాల్సిందే. అది ఇల్లు కట్టేవాళ్ళ యొక్క సమస్య. సో 3వ నెలలో ఓపెనింగ్ అంతా 36వ నెలలో అవుద్ది. అప్పుడుతో చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటోడు కాదు ఈయన. ఆయన తాపీగా చేసేవాడు కాదు ఆయన. దేవుడు పని ప్రారంభిస్తే ఆయన కంప్లీట్ చేసే దేవుడు ఆయన. అలాంటిది అసంపూర్తిగా ఆగిపోతున్నామని సమస్య మందే కానీ ఆయనది కాదు. ఈయనేమన్నారు? మొదటి దినము నుండి ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? మేము చిన్నాసియాకి వెళ్దామని బయలుదేరిన ఆ రోజున దేవుని చిత్తం చెప్పింది ఇటెలమని. ఆ రోజు మేము అడుగు పెట్టాం మాసిదోనియా ఫిలిప్పీలో. పెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే పని చేసుకుంటూ వచ్చారో ఆ పని ప్రారంభించిన దేవుడు ఏం చేస్తారు? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు మీరు పోయినా ఆయన వచ్చిన దాన్ని ఆయన ఏం చేస్తాడు? కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాడు? మీ తొలి దినాల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నమాట. ఈ దినాన్ని మనం ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా ప్రారంభ దినాల్లో దేవుని పట్ల మనకున్న భారం, దేవుని పట్ల మనకున్న ప్రేమ, ఈరోజు మనకున్న ప్రేమ బేరీజ్ వేసుకుంటే అప్పుడేమో కేంద్రం పాల్లాగా ఉంటాయి, ఇప్పుడేమో ప్యాకెట్ పాల్లాగా ఉంటాయి. అప్పుడేమో వెన్న వచ్చేది కాబట్టి అదే పెడతారు కదా, మిషన్ పెట్టి చూస్తారు కాబట్టి నీళ్లు కలపం. ఇప్పుడు వెన్న తీసేసిన పాల పోసినట్టు ప్యాకెట్ పాల్లాగా ఉంటుంది మన విశ్వాసం. తర్వాత బట్టి ఏమన్నాడు అని చెప్పి గనుక అందరి నిమిత్తం ఆరంభించి నమ్ముతున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అన్నమాట. కొన్ని జ్ఞాపకాలు కృతజ్ఞత తెప్పిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు కంపరం తెప్పిస్తాయి. ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, వాళ్ళు గుర్తొస్తే నరనరాలు తెగిపోతాయి అన్నమాట. కొన్ని జ్ఞాపకాలు అలా ఉంటాయి మనకి. ఈయన అంటున్నాడు, నా వీపు కొట్టినోడు సంగతి నాకు తెలుసు, నన్ను కొట్టాడు ఒకడు, ఆడు గుర్తొచ్చి ఆడు దురకాలు ఆడు చూస్తా అంటలే ఆయన. మీ జ్ఞాపకాలు నాకేం చేస్తానని థ్యాంక్స్ తెప్పిస్తున్నాయి అన్నమాట.
ప్రతి విశ్వాస యొక్క అంతరంగంలో కృతజ్ఞతా బుద్ధి ఉంటే శత్రువు కోసం ప్రార్థన చేస్తాడు, మిత్రుడి కోసం అందరూ పరిచయం చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో వాళ్ళు శ్రమ అనుమతించినా లేకపోతే కష్టం కలిగించినా మంచి చేసినా వాళ్ళ బట్టలు మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్న ప్రభా మీరు అనుమతించారు, నేను స్వీకరిస్తాను అన్నప్పుడు కృతజ్ఞత బుద్ధి లేనివాడు దేవుని ఆరాధించలేడు. ఇప్పుడు ఏమంటాడు పౌలు గారు? నేను దేవుని చిత్తానికి లోబడ్డాను, దేవుడు పని ప్రారంభించాడు, కాబట్టి మిమ్మల్ని గురించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మాట ఏమంటే చదువుకుందాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకున్నానన్నమాట. నా హృదయంలో ఉంచుకున్నానన్నమాట. హృదయంలో ఉంచుకోవడం ఏంటి? హృదయంలో ఉంచుకోవడం ఏంటి? భర్త చచ్చిపోగానే భార్య ఎట్లా ఏడ్చుద్దంట. ఎప్పుడు విన్నాను నేను, అమ్మో నా దేవుడు చచ్చిపోయాడమ్మో అని, నా దేవుడు చచ్చిపోయాడమ్మో అని ఏడ్చుద్దంట. ఇప్పుడు దాకా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు చచ్చిపోయాడా? నా దేవుడిని వదిలిపెట్టి వెళ్ళానయ్య అని చెప్పి మీద పడి ఏడ్చుద్దంట. సరే ఉంచుకోమంటే వదిలే బాబు తీసుకెళ్ళండి సాయంత్రానికి. దేవుడు సాయంత్రం దాకా దేవుడు. తర్వాత ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, హృదయంలో ఎవరిని ఉంచుకున్నాడు ఈయన? ఎందుకు ఈ మాట చెప్పాడు అన్నప్పుడు నిర్గమకాండం 28వ అధ్యాయం 21 వచ్చి చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 21 వచనం. 28వ అధ్యాయం 21 వచనం. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసేనే మాట. ఇది ఎఫోదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుని యొక్క డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. యాజకుని యొక్క డ్రెస్లో ఎఫోదులో తన హృదయం మీద 12 రత్నాలు ఎలాడేయాలంట. ఏ పేర్లు ఉండాలి దాని మీద? 12 గోత్రాల వాళ్ళ పేర్లు ఉండాలి. 12 గోత్రాల వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు అది చాలా బరువు ఉంటుంది. మోస్తా ఉన్నాడు యాజకుడు. మోసినప్పుడు ఒక్కొక్క రత్నం మీద ఒక పేరు ఉంది. 12 గోత్రాల పేర్లు చెప్పండి గబగబా, చిన్న ప్రైజ్ ఇస్తా, చూడకుండా చెప్పండి. ఏదో చెప్పారాదా మాకెందుకు ఈ ప్రశ్న అంటారు అమ్మా. సరే, మంచి గోత్రం పేరు చెప్పండి, మీకు తెలిసిన మంచి గోత్రం పేరు. వెరీ గుడ్. చెడ్డ గోత్రం పేరు చెప్పండి. సరే, అట్లా కాదులేండి. యోసేపు గారు నమ్మేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉంటారా? ఈ రత్నాలు ఉంటారా? సరే, ఈ 12 గోత్రాల వాళ్ళు అందరూ మంచివాళ్ళేనా? అందరూ మంచివాళ్ళని కాదు కదా. వాళ్ళ మంచితనాన్ని బట్టి కాదు, యాజకుని యొక్క బాధ్యత అని చెప్పండి. వాళ్ళని మొయ్యాల్సిందే, వాళ్ళ కోసం ప్రార్థించాల్సిందే. వాళ్ళు ఎలాంటోళ్ళు? రత్నాల్లోటోళ్ళు. ఇప్పుడు చెప్పండి, నా ముందు కూర్చున్న మీరు, మీ ముందు కూర్చున్న మేము అందరూ మంచివాళ్ళమేనా? పోన్లేండి, నా గురించి మీకేం తెలుసండి. మంచోడిని కాదు అంటారేంటి? నీ గురించి తెలియదు బాబు, మేమైతే మంచోళ్ళం కాదని చెప్పాలా? అట్టలకే చెప్తారేంటి? తప్పు అట్ట అనకూడదే. సరే, నా ముందు కూర్చున్న మీరు, మీ ముందు కూర్చున్న మేము, మనకు తెలిసి మనం మంచివాళ్ళం కాదు, అది వాస్తవమే. కానీ దేవుడు భరిస్తూనే ఉన్నాడా? ఈయన అంటున్నాడు, నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నానంటే అర్థం ఏంటి తెలుసా అండి? మిమ్మల్ని నేను ప్రభు దగ్గర అత్యంత ప్రేమగా ప్రేమిస్తున్నాను. నేను మీ విషయంలో నాకు ఎటువంటి భేషజాలు అనే మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన హృదయం మీద కొన్ని పేర్లు ఉంటాయి. ఎవరి పేర్లు ఉంటాయి? మంచి చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయి, చెడు చేసిన పేర్లు ఉంటాయా? మన రత్నాలు ఏంటి చెప్పండి? మన రత్నాలు వేరు కదా. దేవుడు అంటా ఉన్నాడు పౌలు గారి ద్వారా, మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నట్టు అర్థం ఏంటి తెలుసా అండి? ఆయన మీద తిరుగుబాటు చేసిన, ఆయన గాయాలు చేసిన, ఆయన రేపుతా ఉన్నా మనం ఇంకా ఆయన మనల్ని భరిస్తూనే ఉన్నాడు, మనం సహిస్తూనే ఉన్నాడు, మన పట్ల ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఆశీర్వాదం వెనక కొద్దిగా రక్తం చిందించాల్సిందేనంట. బ్లెస్సింగ్ వెనకాల కొంచెం బ్లీడింగ్ ఉంటుందంట. బ్లీడింగ్ లేకపోతే బ్లెస్సింగ్ ఉండదంట. మన జీవితాలు ఏమనుకుంటామంటే బ్లెస్సింగే కావాలా, దాని వెనకాల బ్లీడింగ్ అక్కర్లేదు. ఆ బ్లీడింగ్ మనకు తెలియదు. ఆపరేషన్ చేసినప్పుడు వెంటనే పట్టుకుని కూర్చునేది ఏంటో తెలుసా అండి? కత్తి, కాటనే రెండే ఉంటాయి. కత్తి కోయడానికి, కాటన్ తొడవడానికి. ఈ రెండు లేకపోతే ఆపరేషన్ కాదు అది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం కనపడదు. కత్తి కనపడదు, కాటన్ కనపడదు. ఏం కనపడుతుంది? స్టిక్కర్ కనపడుతుంది అంతే. బ్లీడింగ్ లేకుండా బ్లెస్సింగ్ ఉండదు. పౌలు గారికి ఆ సత్యం బాగా తెలుసు. వీపు పగిలిపోయింది, ఒక కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? రేపటి నుంచి
అర్థమవుతుంది కదా, వీపు బాగా కొట్టుకోవాలా, ఒక వ్యక్తి సువార్త చెప్పాలి. అలా కాదు ఈయనంటుంది, మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అన్నమాట. ఆ మాట దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభా పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, అది ఆయన సాక్ష్యం. మరి మన సాక్ష్యం పూర్వం కొండలు చెప్పేవాడిని, కొట్లాటలు పెట్టేవాడిని, తర్వాత అసూయపరుణ్ణి, ద్వేషిని, ఇలా చెప్పుకోవాలి కదా. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. ఇది ఆయన ఆలోచన. నేను కృతజ్ఞుడై ఉన్నాను కాబట్టి మీ విషయంలో కూడా కృతజ్ఞత తెలియస్తూ ఉన్నాను. క్షమించబడిన మనం క్షమించగలుగుతాం. ఈ ప్రిన్సిపల్ ఇందులో కనపడుతుంది. ఇప్పుడు ఈయనేమన్నాడు చెప్పండి, ఈయన నేను మీ హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకని? పూర్వం హింసకుడిని, దోషకు నన్ను భరించాడు దేవుడు, తను భరించాడు. నేను కూడా ఏం చేస్తాను చెప్పండి, మేము భరిస్తూనే ఉన్నాను అని చెప్తూ తర్వాత మాట చదవండి అక్కడే, తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడితిని. తెలియక అవిశ్వాసం, కనికరం, 3 కాలమ్స్ పెట్టుకుందాం. మనం చేసే పనులను ఇలా రాసుకున్నాం అనుకోండి, తెలిసి చేస్తాం, తెలియజేస్తామా? తెలిసి చేస్తాం. అవిశ్వాసులం, విశ్వాసులం, మనం విశ్వాసులమే. కనికరం కావాలా, కోపం కావాలి? ఇప్పుడు మనకి 3 కాలమ్స్ పెట్టుకుంటే తెలియదు, అవిశ్వాసం, కనికరం. ఆయన మాట అది, మంద కాదు అది. మన గురించి ఏం రాసుకోవాలి? నాకు తెలుసు, నేను విశ్వాసినే, ఏమైనా పర్లేదు, ఇది మన జీవితం. పౌలు గారు ఇచ్చిన టెస్టిమనీ ఏంటంటే, తిమోతి నాకు తెలియదు. ఏం తెలియదు? నాకు ప్రభు తెలియదు, నాకు బైబిల్ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను చేశా కాబట్టి నేను కనికరించబడ్డాను. తెలిసి మనం చేస్తూ ఉన్నా మన పట్ల ఎలా భారం చూపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన ప్రేమ ఊహించండి. పౌలు గారి సాక్ష్యం అది, మన సాక్ష్యం. మనకన్నీ తెలుసు. తెలిసి మనం చేసే ప్రతి పని దగ్గర మనకి న్యాయబద్ధంగా రావాల్సిన శిక్ష ఆయన భరిస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని గాయపరుస్తూనే ఉన్నాం. దేవుని గాయాలను రేపుతా ఉన్నా ఆయన భరిస్తూ మన పట్ల ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారి యొక్క సాక్ష్యం ఏంటండి అంటే, నా గతం అది, నా వర్తమానం ఇది. కానీ మనం చెప్పుకుంటే మన గతం అదే, మన వర్తమానం కూడా అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆరాధకుడు ఎలాంటి మనసు కలిగి ఉండాలండి అంటే, ప్రభా నన్ను నీ హృదయంలో ఉంచుకున్నావు కదా, నన్ను భరిస్తూనే ఉన్నావు. ఎఫోదు మోయడం కష్టమే, ఎఫోదు మీద ఉన్న ఈ 12 రాళ్ళు కష్టమే, కానీ ఆ రాళ్ళ మీద ఉన్న పేర్లను బట్టి ఆయన పక్కన పెట్టకుండా వాళ్ళ కోసం నిత్యం చేస్తూనే ఉన్నాడు. సో మన పట్ల కూడా దేవుడు సహనం చూపిస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకుందాం, ఆయన ప్రేమ, ఆయన సహనం మన పట్ల కలిగి లేకపోతే ఏమైపోయేవాళ్ళము. కొంచెం కిందకు వద్దాం, తర్వాత మాట ఏమంటాడో హృదయంలో ఉంచుకున్నాం. ఇందుచేత మేమందరిని గురించి ఇలా భావించడం ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగల వరకుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు, నిర్దోషులు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను అన్నమాట. సో దీనిలో పదే ఒక మాట నేను చదువుతా ఉన్నప్పుడు మీరు ఆలోచించాలి. కానీ ఆ పని మీరు చేయలేరు కాబట్టి నేనే చెప్తా. సువార్త అని చెప్తున్నాడు కదా ఇక్కడ ఆయన. అప్పుడు కొత్త నిబంధన ఉందా? కొత్త నిబంధన గ్రంథం అప్పటికి ఉందా లేదా? అలా చూస్తారేంటండి. ఈయన సువార్త అనే మాటని మొదటి అధ్యాయంలో 6 సార్లు రాశాడు. అది రాసినప్పటికీ క్రొత్త నిబంధన గ్రంథం అందుబాటులో ఉందా? మీ నోర్లు అట్లాగే ఉండి ఎంత బాగుంటుందో, చేపల్లాగా ఇట్టేట అనుకుంటుంటే. ఎక్కడేమో దాన్ని ఏమంటారండి, శీలావతి నోరులాగా ఉంటుంది. ఇంటికి వెళ్తేనేమో రాగండ బొచ్చు నోరులాగా ఉంటుంది అంటారు. చర్చిలో మాట శీలావతిలాగా ఎంత నోరు ఉంటుంది, అసలు మాట రాదు బయటికి. ఆడికెళ్తే సొర చేపలాగా ఎంత తెరుస్తారు మీరు నోరు. అలా కాకుండా ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన గ్రంథం అప్పటికి అందుబాటులో ఉందా? కొత్త నిబంధన అందుబాటులో ఉందా? 2 అందుబాటులో ఉన్నాయా? ఏమండి? కొత్త నిబంధన మరి సువార్త అంటున్నాడు ఏంటి? మన కోసం రాశాడు, వాళ్ళ కోసం రాశాడా? వాళ్ళకే కదా లెటర్ రాస్తుంది. ఏంటి ఆ సువార్త? విన్న సువార్త ఏంటి అన్నప్పుడు ఇంకో మాట కూడా చూపించి అక్కడికి వెళ్తాను. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19-20 వచనాలు.
ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19 వచనాలు ఒకసారి చూద్దాం. వచనాలు. నీవు ఒక పొరమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధం చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటి నరికివేయకూడదు. నీ వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఇచ్చినవి కావని వెరుగుదో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయ పొరము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ నీతి ఏంటండి అంటే, ఆ పట్టణంలో గనక ఫలాలు ఇచ్చే చెట్లు నరకూడదు. ఎందుకని? చుట్టూ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు బతకాలంటే పండ్లు తిని బతుకుతారు. అవి నరకూడదు. పనికి మాలిన చెట్టు ఉందనుకో నరికేసి మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇది యుద్ధ నీతి కదా. ఇప్పుడు చెప్పండి, 2025లో మన ప్రభు కోసం చేసిన మంచి పని చెప్పండి. ఒక మంచి పని ప్రభు కోసం మనం చేసింది. ఎందుకు ఉంచాలి? మనల్ని ఫలించని చెట్టుని ఎందుకు ఉంచాలా? తీసిపడేయాలి కదా. ఆ యుద్ధం ప్రకటించినప్పుడు ఏది ఫలిస్తే దాన్ని ఉంచాలి, ఏది ఫలించకపోతే దాన్ని తీసేయాలి. అలాంటి పరిస్థితులు మన విషయంలో ప్రభు ఏం చేశారు చెప్పండి? ఎంత కృప చూపిస్తూ వస్తూ ఉన్నారు, ఎన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు మన పట్ల తీసుకుంటున్న కేర్ ఊహించలేంది. మన పట్ల తీసుకునే కేర్ అది మనం ఊహించగలిగితే ఎంత బాగుంటుంది కదా. తర్వాత ఏమంటాడు? నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువ ఒకటికే కదా. ఇంతకీ పౌలు గారు ఏం సువార్త విన్నాడు? అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 26వ అధ్యాయంలో ఆయన విన్న సువార్త ఏంటో చూద్దాం. 26వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. 18వ వచనం మధ్యలో చదువుకుందాం. వారు చీకట్లో నుండి వెలుగులోకిని, సాతాను అధికారం కింద నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపి ఉన్నాను అనే మాట. ఈ మాట పౌలు గారు విన్నారు. ఎవరు చెప్పగా విన్నారండి? ఈ మాట ఎవరు చెప్పారు పౌలు గారికి? అది కూడా చెప్పరేంటండి. ఈ మాట ఎవరు చెప్పారు పౌలు గారికి? ఈ మాట ఎవరు చెప్పారు పౌలు గారికి? ఎవరు చెప్పారు? దమస్కు మార్గంలో ఏ స్వరం వినపడిన దానికి నువ్వెవడు అనగానే ప్రభు అన్నాడు, నీవు హింసించున్న యేసును. ఇది కదా మనం ఏంది? యేసు ప్రభు వారు పౌలు గారితో మాట్లాడిన మాట, నేను ఈ ప్రజల వల్ల నీకు హాని కలగకుండా నేను కాపాడుతాను. నువ్వు వెళ్ళేం చేయాలి? వారు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. ఇది ఆయన విన్నటువంటి సువార్త. రెండో మాట, సాతాను అధికారం కింద నుండి దేవుని వైపు తిరగాలి. ఇది రెండో మాట. మూడో మాట, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, అలాగే 61వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మొదటిగా 61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు అనే మాట ఈ నెమ్మ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారికి గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథంలో ఏ మాటతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన పని ఏంటో తెలుసా? నలిగిన వాళ్ళు ఉన్నారు, విరిగిన వాళ్ళు ఉన్నారు, అపరాధాలు చేసి చచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. తర్వాత మాట మనం ఒకసారి చదువుకుందాం. 42వ అధ్యాయం 6వ వచనం. మనతో తెలిసిన మాటలే ఒకసారి చదువుదాం. 42:6. మీరే బాగా చదువుతున్నారు, త్వరగా 42:6 చదువుకుందాం. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది మాట. సో ఈ మాటలు మాట్లాడుతున్న ప్రభు ప్రేమన్న మొదటి మాట సువార్త ఏంటి? చీకట్లో ఉన్నవాడికి వెలుగు దగ్గర తీసుకురావాలన్నమాట. ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళమే. అయితే సువార్త అనేక సంవత్సరాలుగా మన చెవిన పడతా ఉన్నా ఇప్పటికి కూడా
గుడ్డి వాళ్ళుగా కనబడతా ఉన్నారు, ప్రభు దగ్గర రాని వాళ్ళు కనబడుతున్నారు. కారణం ఏంటండి అంటే ప్రాబ్లం సువార్తది కాదు. చదవండి ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ వచనం 3 మాటలు ఉన్నాయి. 1 ఉంది, 2 వచ్చింది, 3 వెలిగించింది. ఉంది, వచ్చింది, వెలిగించింది. మరి ఎందుకని రావట్లేదు? 3వ అధ్యాయం 19 వచ్చిన దగ్గరికి వద్దాం. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20వ వచనం. దుష్కార్యము చే ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వాడు వెలుగునద్దకు, అండర్లైన్ చేసుకోండి, రాలేడు, రాకూడదు, రాలేను కాదు, రాడు అంతే. సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, వెలుగు ప్రకాశిస్తూనే ఉంది, కానీ వాడు రాడు అన్నప్పుడు ప్రాబ్లం సువార్తది కాదు, ప్రాబ్లం మంది. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వాళ్ళు రాడు అని రాశారు అక్కడ. వాడు రాడు, వెలుగునద్దకు రాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా మారు మనసు పొందిన వాళ్ళంటే గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క త్యాగం పదే మనకు గుర్తు చేస్తూ ఉంది. మన మొండి హృదయాన్ని మార్చుకోమని అర్థం. ఈయన అంటున్నారు వాళ్ళు వెలుగునందుకు రాడు. ఈ మాట భయం వేసింది. ఎందుకంటే ఏంటంటే సమస్య వెలుగుది కాదు. లైట్ వేసాను, కళ్ళు మూసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. అలా చాలామంది అనేక సంవత్సరాలుగా ఈ పుల్పిట్ నుంచి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాక్యపు వెలుగు పడతా ఉంది, వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. బైబిల్ అంటుంది ఆ వెలుగు ఉంది, ఆ వెలుగు వచ్చింది, ఆ వెలుగు వెలిగిస్తుంది, కానీ వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. జాగ్రత్త, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడితనం కలిగించింది అని చెప్తూ సువార్త అని 6 సార్లు ఎందుకు చెప్పాడండి అంటే ఆ ప్రాంతానికి వేరొక సువార్త వచ్చేసింది. వాళ్ళు కక్ష చేత బోధిస్తున్నారు, అసూయ చేత బోధిస్తున్నారు, కలహబుద్ధి చేత బోధిస్తున్నారు, తర్వాత మిష చేత బోధిస్తూ ఉన్నారు. ఓ ఫిలిప్పీలారా జాగ్రత్తగా ఉండండి అన్నమాట. ఈ దినాన్న కలిపి చెరిపేడు బోధలు అనేకం మన మధ్యలోకి వస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం నా కనుల ముందు సజీవంగా లేకపోతే నేను కూడా జారిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకని చెప్తూ ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున, ఇది మాట. కావున అంటే ముందంతా తెలుసుకోవాలి. కావున అని చెప్పి స్టార్ట్ చేసి ఎవరిని తీసుకొచ్చాడు అక్కడికి? క్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఏంటి ఆ మనసు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని అన్నమాట. ఆయన రిక్తుడు కాకముందు ఆయన స్థితి ఊహించండి ఎలా ఉంటుందో. ఆయన రిక్తుడు కాకముందు తన పరిస్థితి ఊహించండి ఎలా ఉంటుందో. నిత్యం వేవేల దూతలతో పరిశుద్ధుడు అనే మాట తప్ప ఇంక వేరే మాట్లేదు. అలాంటి ప్రభు మానవుడికి లోకానికి వచ్చినప్పుడు ఆయన విన్న స్వరం ఏంటి చెప్పండి? ఆవుల అరుపులు, గేదెల అరుపులు. అలాంటి పరిస్థితులు ఆయన వచ్చింది నా కోసం, మన కోసం వచ్చాడు. కావున ఫిలిప్పీలారా మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసున కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనకు అర్థమైతే, ఆయన సువార్త మనకు అర్థమైతే, ఆయన మీద మనం ప్రకాశించిన వెలుగు మనకు అర్థమైతే, ఆయన దానికోసం చేసిన త్యాగం మనకు అర్థమైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వినయం అనేది మన అంతరంగాలు కలిగి ఉంటాం. ఎవరికి వినయం ఉండదో వారు ఆరాధించలేరు. అప్పుడు అంటున్నాడు ఆయన సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఈ ఊహ మనకు అర్థం కాంది, దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ప్రభు కానీ దాసుడు. తర్వాత మాట తను తానే రిక్తునిగా చేసుకొని అన్నమాట. సో పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో బెత్తాలకి అంత బాధపడితే మరి క్రీస్తు ప్రభు వారి యొక్క వేదన తన కళ్ళ ముందు ఉంది. అందుకంటున్నాడు తను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పి అన్నప్పుడు బహుశా తన జ్ఞాపకాలు ఎవరున్నారని అంటే ప్రభు మాట్లాడిన మాట ఉంది, ఆయన పడిన వేదన ఉంది. మన కళ్ళ ముందు కనుక ప్రభువు వారు నా కోసం చేసిన త్యాగం, నన్ను ప్రేమించిన విధానం అది అర్థం చేసుకుంటే నన్ను బట్టి కాక తన కృపను బట్టి నా ఆయుష్కాలం పొడిగిస్తూ నాకు సమకూరుస్తూ సరిచేస్తున్న ప్రభుకి ఇంకెంత ఆరాధించాలా? అందుకని అన్నాడు, నాకు తెలియదు తిమోతి, నేను అవిశ్వాసిని, అందుకు చేశా కాబట్టి కనికరించబడ్డాను. బట్ మనం తెలుసు కానీ విశ్వాసం చెప్పుకున్నా, కానీ చేస్తూనే ఉన్నా, ఆయన కనికరం చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కనికరానికి మన మాటలో చెప్పలేం. చివరిగా ఏ మాట చెప్పండి అని అంటాడు, ఎంచుకోలేదు కానీ రిక్తునిగా చేసుకునేను, మరియు
ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేనమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన ఉన్నతమైన స్థితి ఏంటి, మన నీచమైన స్థితి ఏంటి. అలాంటి నీచమైన జీవితాన్ని ప్రేమించి ఆయన తగ్గించుకున్న విధానం కానీ, అవమానానికి అప్పగించుకున్న విధానం కానీ, శ్రమను భరించిన విధానం కానీ, నాకు బదులుగా నా స్థానంలో ప్రాయశ్చిత్తమైన విధానం కానీ నా మనసులో ఉంటే ఆరాధనకి మాటలు వెతుక్కోవాల్సిన పని లేదు. ఎవరు ఆరాధించగలుగుతారు చెప్పండి? ఎవరికైతే తమ అంతరంగంలో క్రీస్తు ప్రభు వారికి సరైన స్థానం ఉంటుందో వాళ్ళు ఆరాధించగలుగుతారు. అలా కాకపోతే దాన్ని మనం చేయలేం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఇంకొక మాట చూసుకొని ముగిద్దాం. 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అన్నమాట. ఇది నాన్న ఎవరైతే కాలు రెగరేస్తూ ఉన్నారో, ఎవరైతే మాకు అక్కర్లేదు ప్రభు అంటా ఉన్నారో, ఎవరైతే అణగదొక్కాలని చూస్తూ ఉన్నారో, ప్రతి వాని మోకాలు వంగుద్ది అన్నప్పుడు ఎంత ఊహించండి ఒకసారి ఎలా ఉంటుంది అది. ఈరోజు అణచాలని చూసే వాళ్ళు మోకాళ్ళు వేస్తే ఊహించండి. ప్రతి వాని మోక వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏమనంటారు? యేసు క్రీస్తు ప్రభు ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. ఇక్కడ ఒప్పుకోనుడు అక్కడ ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ వెలుగునద్దకు రాడు, అక్కడ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ ఛాన్స్ ఉండదు అన్నమాట. అందుకని క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ అందుబాటులో ఉండి మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతరంగాన్ని ఎవరైతే క్రీస్తు రక్తంతో కడుక్కుంటారో వాళ్ళు కృతజ్ఞతతో ఆయన ఆరాధిస్తారు. ఎవరైతే వెలుగు ప్రకాశిస్తూ ఉన్నా ఆ కళ్ళు మూసుకుంటా ఉన్నారో వారి కళ్ళు పొరలు అలాగే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక రోజున ఖచ్చితంగా ఆయన ఆరాధించే రోజు వస్తుంది, ఆయన్ని గణపతి రోజు వస్తుంది. కానీ అప్పటికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి కనుమూసిన తర్వాత మిగిలేది నిత్య చీకటి మాత్రమే. కాబట్టి సజీవులే కదా ప్రభు నిన్ను ఆరాధించేది. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తులో బ్రతుకుంటే ఆయనకి థ్యాంక్స్ చెబుదాం. క్రీస్తులో బ్రతుకుంటే ఆయన ప్రేమను గుర్తు చేసుకుందాం. క్రీస్తులో బ్రతుకుంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం, ఆరాధిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, కొద్దిసేపు ఆరాధన చేద్దాం.